పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ శారీలో బార్డర్కి సపరేట్గా డిజైన్ ఏం రాలేదు. సో మొత్తం త్రూ అవుట్ శారీలో ఏదైతే జరీ బుటీస్ వచ్చాయో అవే బుటీస్ బార్డర్లో కూడా వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఈ చీరకి బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసారు. బ్లౌజ్ బ్యాక్ నెక్లో డైమండ్ షేప్లో నెక్ ప్యాటర్న్ ఇస్తూ మొత్తం బాడీ మీద కూడా చిన్న చిన్న బుటీస్ ఇస్తూ ఎక్కడ ప్లెయిన్గా లేకుండా ఓవరాల్గా బ్యాక్ మొత్తం కవర్ అయ్యేలాగా డిజైన్ ప్లాన్ చేశాను. హ్యాండ్స్కి ఈ డిజైన్ కాకుండా శారీలో మొత్తం స్ట్రైట్ లైన్స్ వచ్చాయన్నమాట. దానికి మ్యాచ్ అయ్యేలాగా హ్యాండ్స్కి కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ ప్లస్ ఎండింగ్లో ఒక చిన్న కట్ వర్క్ లాగా వచ్చిన డిజైన్ ప్లాన్ చేశాను. బ్లౌజ్ బ్యాక్ నెక్ అరౌండ్ అండ్ సెంటర్లో లీఫ్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో సీక్వెన్స్ వర్క్ లాగా చాలా డీసెంట్గా వచ్చింది వర్క్. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్లలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజులకు కంపేర్ చేస్తే ఈ బ్లౌజులు అంత ఈజీగా పాడవు. మీరు హ్యాపీగా వీటిని ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో బీట్స్ పడిపోతాయి, ఏమన్నా పాడవుతాయి అన్న టెన్షన్ అస్సలు ఉండదు. రెగ్యులర్ బ్లౌజెస్కి కంపేర్ చేస్తే నెక్ ప్యాటర్న్ ఉన్న బ్లౌజెస్కి టైం టేకింగ్ అయితే చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. కానీ ఇట్లాంటి లుక్ కోసం అంత మటుకు కష్టపడడంలో అస్సలు తప్పలేదు. ఏమంటారు? ఇందాక చెప్పినట్టు శారీలో ఉన్న స్ట్రైట్ లైన్స్కి మ్యాచ్ అయ్యేలాగా హ్యాండ్స్ కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఒక చిన్న ఫ్లవర్స్ మధ్యలో ఇచ్చి హ్యాండ్ చివర్లో ఒక కట్ వర్క్ వచ్చేలాగా ప్లాన్ చేశాను. బ్యాక్లో అయితే ఏ డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ మీకు ఫ్రంట్లో కూడా అలా ఒక సింగిల్ సైడ్ వస్తుంది అనమాట సింపుల్గా. ఫైనల్గా ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరికొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Like, share and comment guys. Thanks for watching.